ప్రైజ్ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానము, అది యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ లేఖనాన్ని మనం చూద్దాం. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఎస్, దేవుడు స్ఫూర్తిగా మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రభువుల వారు ఎవరి కొరకు దెబ్బలు తిన్నాడు? మన కొరకే. ఆయన పొందిన దెబ్బల చేత మనందరం కూడా ఈ దినమున స్వస్థత కలిగి, అంటే పాపమును విడిచి మరణకరమైనటువంటి వ్యాధుల నుండి, బాధల నుండి కూడా మనము విడుదల పొందుతున్నాం. ఇది దేవుని మహాకృపా సంకల్పమే కానీ వేరొకటి కాదు. ఇది ఆయన దయా సంకల్పమని మనమును గ్రహించగలిగినట్లయితే, దేవుడు పొందినటువంటి దెబ్బల చేత ప్రతి మానవుడు ఈ దినమున స్వస్థత కలిగి ఆ దేవుణ్ణి విశ్వసించుచున్నారు అనే దాన్ని కూడా మనము ఖచ్చితంగా జ్ఞాపకము చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిని దేవుడు ఈ దినమున తన వాగ్దానం ద్వారా మనందరికీ కూడా వినిపిస్తూ ఉన్నాడు. అవును ప్రియమైన విశ్వాసి, ఇది నిజముగా నువ్వు గ్రహించినట్లయితే, ప్రభువు నిజముగా ఆయన పొందిన దెబ్బల చేత మనం అందరము స్వస్థత కలిగాము, మనకు స్వస్థత కలిగినది, స్వస్థపడ్డాము అని ఆ యొక్క గొప్ప నమ్మకమైన విశ్వాసమును నీవు కలిగి ఉంటే, ఇదిగో ఈ దినమని ప్రార్థనలో ఏకీభవించమని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరూ కళ్ళు మూసుకోనండి, మరి తలలో వంచుకొని ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడా, పరిశుద్ధాత్మ దేవుడా, మీ పాదములకు వందనములు, స్తుతి స్తోత్రములు, ఈ దినమున కృతజ్ఞతలు మీరు ఇచ్చిన ఆయుష్ కాలమును బట్టి చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఇదిగోనైనా ఈ ప్రార్థనలో ఏకీభవించుతున్న ప్రతి ఒక్క బిడ్డను సంపూర్ణమైన, పరిపూర్ణమైన నమ్మక విశ్వాసమును కలిగి మీలో జీవించుటకు నాయన మీ చిత్తము ప్రతి ఒక్కరి పక్షముగా నీవు జరిగించి, ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యమును, వాగ్దానము ద్వారా ఇంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా వారి వారి అనారోగ్యముల నుండి వారికి విడుదలను ఇప్పుడే యేసు క్రీస్తు నామములో నీవు దయచేస్తున్నావు. మేము నిశ్చయముగా నమ్ముచున్నాము ప్రభువా. అట్టి కృపా సంకల్పము చేత ప్రతి ఒక్కరిని నాయన మీ కృపతో నడిపించమని నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకుంటూ క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమెన్.